రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయములో కొన్ని చక్కటి మాటలు ఆడ రాయబడి ఉన్నాయి. 4వ వచనాన్ని మనం గమనిస్తే యేసయ్య అంటూ ఉన్నాడు, నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసయ్య తన శిష్యులతో కొంతకాలం ఈ లోకంలో జీవించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని సేవ చేశాడు కదండి. ఆయనకు 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. ఏ పరలోకం నుంచి ఆయన వచ్చాడో తిరిగి తన స్థానానికి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన సిలువ మరణాన్ని పొందడానికి కొన్ని రోజుల ముందు తన శిష్యులతో యేసయ్య ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నేను ఎక్కువ కాలం మీతో ఉండను, నా సమయం సమీపించింది, నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికి తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మరి నేను ఎక్కడికి వెళ్తానో ఆ స్థలం మీకు తెలుసు అంటున్నాడు, దానికి మార్గం మీకు తెలుసు అంటున్నాడు. 4వ వచనంలో ఏమనన్నాడు అక్కడ, నేను వెళ్ళుచున్న స్థలమునకును మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా ఎవరు? యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు. ఆయనే మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి నేడు భారతదేశంలో ఇంతమంది క్రైస్తవులుగా మారడానికి కారకుడైన వాడు. మరి ఆ తోమా యేసయ్యతో అడుగుతూ ఉన్నాడు ఆ దినాల్లో. ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగునని తెలుగునని ఆయనను అడిగాను. తోమా అడుగుతున్నాడు యేసయ్యని, అయ్యా నేను పోయే స్థలానికి మీకు మార్గం తెలుసని నువ్వేమో చెప్తున్నావు, అసలు నువ్వు ఏడికి పోతున్నావో తెలియదు, ఆ స్థలానికి మార్గం ఏ రీతిగా మాకు తెలియను అని తోమా యేసయ్యని అడగగా 6వ వచనంలో అంటాడు చూడండి, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. చివరికి ఆ మార్గం ఎవరు? యేసయ్యే ఆ మార్గం. హల్లెలూయా. అందుకే యేసయ్యను వెంబడించిన వాడు మాత్రమే తండ్రిని చేరగలడు. ఈ లోకంలో ఏది వెంబడించినా తండ్రిని చేరలేవు. 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడే వారందరి గమ్యాలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. కాసేపు ఏదో ఒక మతంలో నడిచినట్టుంటుంది, కొంతకాలం ఏదో ఒక మార్గంలో నడిచినట్టుంటుంది, కానీ దాని అంతము పరలోకం చేరదు. కానీ ఒక మార్గం మాత్రం ఉన్నది, ఆ మార్గము తప్పకుండా మన తండ్రిని అది చేరుస్తుంది. మన తండ్రి అంటే మన సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకు అసలు మానవుడు పరలోకం ఎందుకు పోవాలి? మానవుడు సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి ఎందుకు పోవాలి? ఇప్పుడు మన పిల్లలు పొద్దుగాల బడికి పోతారు, సాయంత్రం ఏడికి రావాలా? ఇంటికి రావాలగా. కొంతకాలం మనం భూమి మీదకి పంపబడ్డాం, మళ్ళీ తర్వాత మనం ఏడికి పోవాలా? మీ పౌరసత్వము పరలోకమందున్నది. ఆమేన్. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. మనం అక్కడి నుండి వచ్చాము, అక్కడి వారు. భూ సంబంధులము కాదండి. వి డజంట్ బిలాంగ్స్ టు ఎర్త్. భూ సంబంధులము కాదు. కొంతకాలము కోసము భూ సంబంధులుగా మనం ఈ లోకానికి పంపబడ్డాం. 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడానికి కాదు దేవుడు మనల్ని చేసింది, నిత్య జీవముగా మరణము లేని దైవ కుమారులముగా ఉండుటకు దేవుడు మానవులను సృజించెను. ఆమేన్. ఆదామును అవ్వను
మరణము లేని వారుగా దేవుడు సృజించెను. ఆదాము అవ్వలు ఎప్పుడైతే అవిధేయత అను పాపమును చేసిరో అప్పుడు పాపం వల్ల వచ్చు జీతము మరణం మానవుడికి వచ్చింది. కాబట్టి మట్టి అనే శరీరముతో మానవుడు పాపము చేశాడు కాబట్టి ఈ మట్టి దేహముతోటే ఆ పాపమును జీతము మరణానికి వాడు తప్పకుండా శాపగ్రస్తుడుగా వాడి జీవితాన్ని ముగించాలి. వాడు చచ్చిపోవాలి. పుట్టినవాడు గిట్టక మానవుడు చచ్చిపోవాలి. చనిపోతాడు. శరీరం పాపం శరీరంతో జరిగింది, చనిపోతాడు. కానీ ఆత్మ నిత్యము జీవించదు. ఆదాము అవ్వలు పాపం చేయగానే వాళ్ళ వస్త్రాలు పోయినాయి. అప్పటిదాకా వాళ్ళు మహిమ దేహాలు కలిగి ఉన్నారు. దాని సైంటిఫిక్ లాంగ్వేజ్లో థియోఫినన్ బాడీస్ అంటారు. బైబిలికల్ లాంగ్వేజ్లో అంటే ఆత్మీయ సిద్ధాంత ప్రకారము మహిమ దేహాలు అంటారు. ఈ మన్ను దేహం మీద మనం బట్టలు వేసుకున్నట్టే మహిమ దేహాలు అంటే పరలోకంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆ సూట్ వేయాలి మహిమ దేహాన్ని. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక సూట్ వేస్తేనే ఒక ప్రాంతంలో బతకగలరు. ఫైర్ ఇంజిన్ కూడా ఆ సూట్ వేస్తేనే మంటలు ఆర్పగలరు కదండి. సూట్ లేదు, నేను ఇట్టే టీషర్ట్ మీద పోతాను మంటలు ఆర్పడానికంటే ఒళ్ళు గాలి చేస్తా. స్పేస్లో అంతరిక్షంలో మానవుడు బ్రతకాలి అంటే స్పేస్ సూట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే భూమిని విడిచిన తర్వాత వేరే ప్రాంతంలో బ్రతకడానికి ఈ మట్టి దేహం సరిపోదు, దానిని కవర్ చేసే ఒక సూట్ కావాలా. అదే మహిమ దేహం. పరలోకములో దూతలు, దేవదూతలు, దేవుని వాసులు, పరలోక నివాసులు అందరూ కూడా మహిమ దేహాలతో ఉంటారు. దేవుడు అట్టి మహిమలోనే ఆదాము అవ్వల్ని రూపించాడు. పాపము చేయడం ద్వారా ఆదాము అవ్వల యొక్క మహిమ దేహం ఏమైంది? అది వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వారి ఒంటి మీద నుండి ఆ వస్త్రం తొలగించబడ్డదో మహిమ దేహాలు పోయాయో అప్పుడు ఆదాము అవ్వలు అరే మన ఒంటి మీద బట్టలు లేవే అన్న సంగతి అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా కప్పబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏం తెలవలే. కానీ ఎప్పుడైతే పాపం చేశారో మహిమదేహం పోయింది. మనందరి మహిమదేహాలు భూమి మీద ఒక మానవుడు ఈరోజు పుట్టాడంటే వాడికి ఒక మహిమదేహం అక్కడ పుట్టి ఉన్నది. ఏ కులమైనా ఏ మతమైనా నరుడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక మహిమదేహం ఉన్నది. ఈ మహిమదేహం ఎప్పుడు యాక్టివేట్ అయిందంటే వాడు ఎప్పుడైతే క్రీస్తుని ఎరుగుతాడో ఈ మహిమదేహం వెంటనే యాక్టివేషన్లోకి వస్తుంది. ఎందుకంటే వాడు పరలోక రాజ్యంలో ఆ మహిమదేహం ఉంటేనే నిత్యత్వములోకి వాడు ప్రవేశించగలడు. ఈ దేహం భూమిలో కలిసిపోద్దిగా, చచ్చిపోగానే ఏమైందండి? మట్టికి మట్టిగా మన దేహం కలిసిపోద్ది. ఇప్పుడు ఈ ఆత్మ పోయి దేవుడిని సంతరించుకోవాలి, మహిమ దేహంలోకి వెళ్ళాలి. కాబట్టి నీవు క్రైస్తవుడిగా క్రీస్తుని ఎరగగానే నిర్జీవంగా ఉన్న నీ మహిమదేహం యాక్టివేషన్లోకి వస్తుంది, జీవంలోకి మొదలవుతుంది. ఆ మహిమదేహాన్ని నువ్వు రూపించుకునే విధానమే ఈ లోకంలో నువ్వు క్రీస్తుతో నడవడం. క్రీస్తుతో నడవనివాడు, క్రీస్తుని ఎరగనివాడి మహిమదేహాలన్నీ కూడా ఇన్యాక్టివ్గానే ఉంటాయి, నిర్జీవంగానే ఉంటాయి, వాటికి పెద్ద పని లేదు. కానీ క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కడి మహిమదేహాలు నిత్యత్వంలోకి నువ్వు రావాలి కాబట్టి అవి ఏం చేయబడతాయి? యాక్టివ్గా మారాలి. అంటే ఇప్పుడు నీ దేహాన్ని నీవు బలంగా రూపించుకోవడానికి భూమి మీద దేవుడు నీకు జీవించడానికి ఇచ్చిన అవకాశం. ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత క్రీస్తు కోసము, ఎంత బలమైన సాధనంగా నువ్వు వాడబడతావో నీ మహిమ దేహము అంత అత్యున్నతంగా పరలోకములో నీ కోసము సిద్ధపడి ఉంటుంది. కాబట్టి యేసును వెంబడిస్తేనే తప్ప ఎవరు కూడా నీ యొక్క నివాస స్థలానికి మనం చేరుకోలేం. యేసును వెంబడించకపోతే ఏమైపోద్దండి? వాడి కోసం చేయబడ్డ గృహము, వాడి యొక్క స్థావరము, వాడి యొక్క దేహము నిర్జీవంగా అక్కడ మిగిలిపోతాయే కానీ వాటి ద్వారా ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ఎవడునూ నశించకూడదని నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభువైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నడిచిన 7 మార్గాలు ఈరోజు బైబిల్లో నుంచి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆయనతో పాటు మనము నడిస్తేనే మనము తండ్రిని చేరగలం.
పరలోకానికి చేరగలం. మొదటి మార్గము ఇరుకైన మార్గము అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనిస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నాశనానికి పోయే దారట విశాలంగా ఉంటుంది. అంటే పెద్ద కట్టుదిట్టాలు ఉండవు. విశాలమైన దారిలో చూడండి, యాక్సిడెంట్లు కూడా ఎక్కువైతాయి. విశాలమైన దారి, విచ్చలవిడికి తినొచ్చు, తాగొచ్చు, సినిమాలు చూడొచ్చు, క్లబ్కి పోవచ్చు, జూదం ఆడొచ్చు, పేకాట ఆడొచ్చు, ఆదివారం దేవుని సన్నిధికి రావచ్చు, మొక్కొచ్చు, ప్రార్థన చేయొచ్చు, మళ్ళా సినిమాకు పోవచ్చు, మళ్ళీ పాపం చేయవచ్చు. అది విశాలమైన మార్గం. వాడు అనుకుంటాడు భక్తి చేశాను, లోకంలో అందరినీ సంతోషపరిచాను. అందరినీ సంతోషపరిచిన వాడు ఎప్పుడు పరలోకం చేరడండి. దేవుని సంతోషపరిచిన వాడు మాత్రమే పరలోకం చేరగలడు. భూమి మీద ఉన్న వాళ్ళని సంతోషపరచాల్సిన అవసరం నీకేంటి? నువ్వు భూ సంబంధివి కాదు కదా, పరలోక సంబంధివి. దేవుని సంతోషపరచాలి. మన సృష్టికర్త అయిన దేవుని సంతోషపరిచే విధంగా మన ప్రవర్తన, మన మాట, మన విధానం ఉండాలి. అందుకే అంటాడు కదా, ముందుకు చదివితే ఏమంటాడు? జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి ఇరుకైన దారి. యేసయ్యతో నడవాలంటే కొద్ది ఇరికే ఉంటుంది, అడ్జస్ట్ కావాలా. ఇరుకు దారిలో హుందాగా నడుపుతా అంటే తలకాయ పగులుతుంది, పైన అది తగులుతుంది, వెనకాల భుజాలకు ఈ తగులుతాయి. అవునా? ఇరుకు దారిలో పోయేటోడు ఎట్లా చేయాలా? అడ్జస్ట్ కావాలేదా? ఫస్ట్ ముందు వంగాల. ఇరుకు దారిలో పోయేటోడు ముందు తల ఉంచాలా, అవునా? భుజాలు ఉంచాలా, ఒళ్ళు ఉంచాలా, సందులు గొంతుల్లో ఇలా 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 అనుకుంటానే అవతలికి దూరాలి. అది ఇరుకైన మార్గం. యేసయ్య దగ్గరికి వచ్చినోడు, యేసయ్య నమ్మినోడు ముందు తల ఉంచాలా. అది గర్వం గిట్టెత్తుకొని తిరుగుతా అంటే కొమ్ములు ఇరగొడతాడు ఆయన. అవునా? నీ కొమ్ములు ఎరగాల, దాంట్లో దూరాలంటే ముందు గర్వం అనే నీ కొమ్ములు ఎరగాలి. ఇంత చదువుకున్నా నేను, ఆ గర్వం ఎరగాలి. ఇంత పెద్ద అగ్రకులస్తుని నేను, ఆ గర్వం ఎరగాలి. ఇంత వెండి బంగారం ఉంది నా దగ్గర, ఆ గర్వం ఎరగాలి. ఆ గర్వం అనే కొమ్ములు ఎరగాలి. అర్థమైందా? ఇంత పెద్ద ఉద్యోగం, ఇంత పెద్ద జీతం, ఈ గర్వం ఎరగాలి. అది ఇరుగుతేనే ఇరుకైన మార్గంలోకి వస్తావు. హుందాగా దర్జాగా నడుస్తానంటే విశాలమైన మార్గం ఉంది, కానీ దాని అంతము నిత్య నరకం. జాగ్రత్త. ఇరుకైన మార్గంలో పోయేవాడు అడ్జస్ట్ అవుతూ పోవాలి, తల ఉంచి పోవాలి, ఒళ్ళొంచి పోవాలి, తనను తాను తగ్గించుకొని అవసరమైతే మోకాళ్ళ మీద నడవాలి. మరి ఈ లోకయాత్రలో, విశ్వాస జీవితంలో ఇరుకు మార్గము గుండా పోతే యేసయ్య మార్గం గుండా పోయాడు. అందుకే తన శిష్యులతో అంటున్నాడు, నేను వెళ్ళు చోటుకి, వెళ్ళు స్థలమునకు మీకు మార్గము తెలుసు, అది ఇరుకు మార్గము. ఆమేన్. నిత్య జీవమునకు పోయే మార్గము ఎలాంటి మార్గం అట? ఇరుకు మార్గము. అది యేసయ్య నడిచి చూపించాడు. ఆ మార్గములో మనము నడవాలి. రెండవది, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనిస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. రెండవది శ్రమల మార్గం. ఏ మార్గం అండి? క్రీస్తు నమ్మడం ద్వారా పెద్ద మీకు ఇక్కడ లోకంలో జరిగే మేలే ఉండదు. శ్రమలు ఉంటాయి. యేసయ్య నమ్మిన వాళ్ళందరికీ కూడా శ్రమలు ఉంటాయి. శ్రమ లేకుండా క్రీస్తును వెంబడించలేవు. ఎందుకంటే యేసయ్య నమ్మినోడు అన్యాయం చేయలేడు, అబద్ధం ఆడలేడు, మోసం చేయలేడు, అక్రమం చేయలేడు. మరి ఇన్ని చేయకపోతే నీకు డబ్బులు ఎట్టొస్తాయి? రావుగా. ఉన్న దాంట్లో బతకాల. ఈ పూటకు దొరికింది ఏదో చాలనుకొని తినాల. ఉన్న చిన్నింట్లోనే బతకాల. ఉన్నదేదో మనం ప్రశాంతంగా ఉండాలి. అవునా? విచ్చలవిడిగా మోసాలు చేసుకుంటూ బతికేవాడు బాగా సంపాదించుకుంటాడు.
నచ్చింది తింటాడు, నచ్చినట్టు ఉంటాడు, నచ్చినట్టు తిరుగుతాడు. ఎందుకంటే విపరీతంగా డబ్బు సంపాదించుకున్నాడు వాడు. కానీ క్రైస్తవుడు శ్రమ పడాల్సిందే. ఏ పూటకు ఆ పూట ఆకలి కోసం వెతకాల్సిందే. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. 7 తరాలకు సరిపడా నేను సమకూర్చుకుంటానంటే వాక్యం ఒప్పుకో. ఏ దినమున ఆ దినం నువ్వు శ్రమ పడాల్సిందే. ఆదాముతో ఉన్నాడు, నువ్వు కష్టించి చెమటోర్చి భూమిని దున్ని పంటను పండించవలెను. అంటే ప్రతి మానవుడు కూడా కష్టపడి సంపాదించాల్సిందే. అన్యాయాలు, అక్రమాలు, వడ్డీ వ్యాపారాలు, మోసాలు చేసి సంపాదిస్తానంటే దేవుని వాక్యము ఒప్పుకోదు. అట్టివాడు నిత్య జీవమునకు ప్రవేశించలేడు. యేసయ్య శ్రమల మార్గము గుండా నడిచాడు. మరి ఇంకొక మార్గం అంటది పేతురు భక్తుడైతే యేసయ్య నడిచిన శ్రమల్ని మరికొంత లోతుగా వర్ణించి ఆయన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి. ఆమె కేవలం శ్రమల మార్గం కాదు, శ్రమలు అనే స్టేజి దాటిన తర్వాత నీకు ఎలాంటి శ్రమలు వస్తాయి? మహాశ్రమలు వస్తాయి. ఆ మహాశ్రమలు ఎలాంటి? అగ్ని వంటివి. అగ్ని వంటి అంటే నీ ఇల్లు కాల్చి బూడిద చేయొచ్చు, నీ సంపాదన అంతా కాల్చి బూడిద చేయవచ్చు, ఈ లోకంలో నీకున్న సమస్తాన్ని కూడా నాశనము చేయవచ్చు. యోబు భక్తుడి యొక్క జీవితం మహాశ్రమల గుండా ఎలా వెళ్ళాడో మనకు తెలుసు. ఆయన అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారుతాను అంటాడు కదండి. అగ్ని వంటి మహాశ్రమలు షద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిలో వేసినా కూడా దేవుడు ఆ శ్రమల్లో చేయి విడవలేదు. వారితో పాటు ఆయన ఉన్న దేవుడు. అగ్ని మండుచుండెను కానీ వారి దేహములు కాలలేదు. వెంటనే రాజు గడగడలాడిపోయాడు. అరే, నేనే దేవుణ్ణి అనుకుంటే నాకంటే శక్తిమంతుడు, ఇక నుంచి షద్రక్, మెషక్, అబేద్నెగోలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని లోకమంతా ప్రచారం చేయించాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. మూడో మార్గం ఎలాంటిదట? మహాశ్రమల మార్గం. యేసే పోయాడా లేదా? మార్గంలో మహాశ్రమలు అనుభవించారండి. శ్రమలే కాదు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మహాశ్రమలు. కొట్టారు, ఊరేగించారు, శిలవ భుజం మీద మోసారు, ఊరంతా కూడా హేళన చేసుకుంటూ తిప్పారు. దైవ కుమారుడట, యూదుల రాజంట. ముఖాన భూమి వేశారు, వీపులో గుద్దారు, కళ్ళకు గంతలు కట్టారు. ఇగో యూదుల రాజా నీ కిరీటం అని ముళ్ళ కిరీటము ఆయన నెత్తికి తొడిగారు. అవునా? కళ్ళకు గంతలు కట్టి ముఖం మీద గుద్ది, యూదుల రాజా నిన్ను కొట్టినవాడెవడో చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా, అవమానించాడు. ఇవి మహాశ్రమ. పడ్డామా? మనం ఏమైనా పడ్డామండి? క్రీస్తు కోసం ఎవడన్నా కొట్టాడా? క్రీస్తు కోసం జైల్లో పెట్టాడా? పోనీ ఒకరోజు ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో సువార్త ప్రకటించానని ఉన్నావా? లేనే లేవు. పెద్ద బా నాకున్నన్ని కష్టాలు ఎవ్వడికి లేవండి అని చెప్పారు. ఏం కష్టాలు? ఏం కష్టాలు? పౌలు శీలని బంధించి కాళ్ళను కదలకుండా బోండాలతో సంఖ్యలతో బిగించారు. యేసయ్యను ఊరంతా అవమానించి తిప్పారు. యేసయ్య శిష్యుల్ని ఒక్కొక్కరిని ఊరేగించి కొట్టారు. స్టెఫెను అనే భక్తుని రాళ్ళతో కొట్టి చంపారు. ఎంత బాధ ఉంటుందండి రాళ్ళతో. నడుచుకుంటూ ఒక రాయి కాలికి తగిలితేనే వామ్మో వారం రోజులు జల్లు అన్నది గోరని ఎక్కడ ఏడుస్తాం. గోరు తగిలితే ఒక వారం రోజులు. అలాంటిది రాళ్లతో తలకాయ పగిలేటట్టుగా, ఒళ్ళు కూనమయ్యేటట్టుగా ఊరంతా కలిసి కొడితే ఒకవైపు అవమానం. ఇవి మహాశ్రమలు. అంటే శ్రమల గుండా నడవడానికి ఏం మనం చేత కావట్లేదంటే ఇక మహాశ్రమల మార్గం ఏడబోగలం. కానీ నడవాలి. అలాంటి మహాశ్రమలు వస్తాయి యేసయ్యతో నడిచేటప్పుడు. అందుకే నన్ను వెంబడించువాడు తన సిలువను తాను ఎత్తుకొని. ఆమేన్. యేసుని వెంబడించడం అంటే పెద్ద దర్జా మార్గం కాదండి ఇది. యేసును అనుసరించడం అంటే
ఎన్నో కష్టాలతోటి, కన్నీరుతోటి, ఉపవాస ప్రార్థనలతోటి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలతోటి, గ్రామాల్లో సువార్తలు ప్రకటించుటతోటి మనం కష్టపడి సంపాదించిన సొమ్మును క్రీస్తు కోసం ఖర్చు పెట్టుతూ అనేకులకు మనం మన ఆహారంలో వాళ్ళకు కొంత భాగం ఇస్తూ, మనం కొనుక్కునే వస్త్రాల్లో వాళ్ళకు కొన్ని భాగాలు ఇస్తూ, ఈ రకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బ్రతకడమే క్రీస్తు కోసం బతకడం. ఆమేన్. 4వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం ఈ రీతిగా అంటది కదా, ఏలయనగా మీరు నాయందు చూసినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నది. ఆమేన్. 4వ మార్గం ఏ మార్గమట? పోరాట మార్గము. క్రీస్తుతో పయనించువాడు నిత్యం పోరాడుతూనే ఉండాలి. లోక పరిస్థితులతో పోరాడాలి, కులంతో పోరాడాలి, దేశంతో పోరాడాలి, సంప్రదాయాలతో పోరాడాలి. అందుకే క్రైస్తవుడు ప్రార్థనా యోధుడు. క్రైస్తవుడు ఎవడండి? మన పోరాటం మనుషులతో కాదు. అవునా? క్లియర్గా ఉన్నది కదా. పోరాటం అనగానే పక్కింటోడితో పొద్దుగాలే వచ్చే పంచాయత్ అనుకుంటాం. మన పోరాటము నరమాతృలతో కాదు, మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితోటి? ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోటి. ఆమేన్. దాంతో పోరాడాలంటే ఎంత ప్రార్థనా బలం ఉండాలి, ఎంత ప్రార్థనా శక్తి ఉండాలి కదా. ఒక పోరాట యోధునిగా నీకేమేమి ఉండాలో పౌలు గారు వివరించారు. రక్షణను, శిరస్త్రాణము, సిద్ధ మనస్సు అనే కాళ్ళ జోళ్ళు కదా, అన్నీ ఉన్నాయా లేదా? వాక్యం అనే ఖడ్గము, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలా. నీకు కావలసిన యుద్ధోపకరణాలన్నీ కూడా ఆత్మీయ యుద్ధోపకరణాలని ఒకసారి వాక్యం చెప్పినప్పుడు వాటన్నిటిని వివరించారు. ఒక యోధుడు, ఒక సైనికుడు ఏ రీతిగా సిద్ధపడి ఉంటాడో ఆత్మీయ పోరాటంలో మనకు అవన్నీ కావాలి. అందుకే మీకు పాటలు రావాలి, ప్రార్థన రావాలి, అర్థమైందా? స్తుత్యారాధన రావాలి, బైబిల్ చదవడం రావాలి, కంఠత వాక్యాలు రావాలి, నిద్రగాయడం రావాలి, ఉపవాసం చేయడం రావాలి, ఏమాత్రం సిగ్గుపడకుండా పత్రికలు పంచడం రావాలి, ఏమాత్రం సిగ్గుపడకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సాక్ష్యాలు చెప్పడం. నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యను. యోధుడు నాకు రాదంటే కుదురుతుందండి? ఎదురుగా వచ్చినోడు కత్తి పట్టుకొని ఉరికొస్తాడు. ఇప్పుడు కత్తితో పోరాటం, నీ దగ్గర తుపాకు ఉంటుంది, నేను కత్తి విద్య నేర్చుకోలేదు అంటే వాడు అదేలోగా పొడిచిపోతాడు. శత్రువుతో మాటలే ఉండవు, యుద్ధానికి ఎదుర్కోవడమే. మన చుట్టూ ఉన్నది శత్రువులే. ఈ లోకము సాతాను యొక్క అధికారంలో ఉంది. భూలోకం ఎవరి అధికారంలో ఉంది? ఈ భూలోకం మీద నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అక్రమం ఉంటుంది. ఈ భూలోకం మొత్తం కూడా సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది. సాతాను ఆధీనంలో ఉన్న ఈ భూమి మీద మనం క్రీస్తుకు సాక్షులంగా నిలబడాలంటే నిత్య పోరాటమేగా. మాటలో పోరాటం, క్రియలో పోరాటం, తలంపులో పోరాటం, ఏయో చెడ్డ ఆలోచనలు వస్తాయి. చెడ్డ ఆలోచనలు ఓవర్కమ్ చేయాలి. పోరాటం ఉందా లేదా? అన్యాయం చేయరా లోకస్తులు అంటారు. ఏముంది, ఎగ్గొట్టరాదురా లోకస్తులు అంటారు. దేవుని వాక్యం చెప్పుది, ఎగ్గొట్టొద్దు. కష్టపడైన వాడప్పు తీర్చాల్సిందే. నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నిత్య పోరాటము. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పోరాట మార్గమును గురించి రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మరొక మార్గం ఉన్నది చూడండి. అక్కడ ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఇక్కడ ఇంకో మార్గం ఉంది, అదే శోధనల మార్గము. శోధన అంటే టెంప్టేషన్ అంటే ఎట్లుంటుందంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారుగా, మనం చేస్తే తప్పేంది? ఇప్పుడు ఫలానా చర్చి వాళ్ళు సినిమాకు పోతానుగా, మనం ఎందుకు పోవద్దు? శోధన. ఏసై పోయిండా? మనం ఆ చర్చిని అనుసరించాలా, ఏసైని అనుసరించాలా? పాస్టర్ను కూడా అనుసరించవద్దు. ఎందుకంటే పాస్టర్ కూడా నరుడే. నరుడు అన్నవాడు ఎప్పుడైనా త్రోవ
తప్పొచ్చు. నరుడన్నవాడు ఎప్పుడైనా పడిపోదు. గొప్ప గొప్ప భక్తులే పడిపోయినండి. యేసయ్యతో పాటు సేవ చేసిన ఆయన శిష్యులే ఒకానొక సమయంలో పడిపోయారు. గెత్సెమనే తోటలో ఆయనను బంధించడానికి వస్తే ఒక్కడు దొరకలే, అక్కడి నుంచి పారిపోయారు. పేతురు లాంటి భక్తుడే ముమ్మారు అబద్ధమాడెను. తోమా లాంటి ఉన్నతమైన భారతదేశానికి సేవ చేసిన శిష్యుడే యేసయ్యను పట్టుకొని, నీ గాయములో నేను తరికించి చూస్తే తప్ప నీవు బతికొచ్చావని నేను నమ్మనని. మనం మానవులలో పడిపోయే గుణం ఉంటుంది. కాబట్టి నేను ఏదో పెద్ద భక్తుని అని మనం విర్రవీగడానికి లేదు. శోధన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎటు నుండి వస్తుందో తెలియదు. ఎంత భక్తిగా ఉన్నా నీ భార్యతోటే నీకు శోధన రావచ్చు, నీ కుమారుడి ద్వారా నీకు శోధన రావచ్చు, నీ బిడ్డ ద్వారా నీకు శోధన రావచ్చు, నీ భర్తతో నీకు శోధన రావచ్చు, నీ పక్కింటోడితో నీకు శోధన రావచ్చు, నీ తండ్రితోటో, నీ తల్లితోనో, నీ అన్నతోటో, నీ తమ్ముడితోటో. ఎందుకంటే ఎప్పుడైనా దుష్టుడు నిన్ను పడేయాలనే చూస్తాడు. మంది నిత్య పోరాటం. ఆమేన్. టెంప్టేషన్స్ అంటే శోధనలు మానసికంగా వేధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులతో వేధిస్తాయి, కుటుంబ పరిస్థితులతో వేధిస్తాయి. భార్య గొడవ పడుతూ ఉంటుంది. అసలు ఎందుకు గొడవ పడుతుందో కూడా అర్థం కాదు. అర్థం లేకుండా గొడవ పడుతుంది. శోధన. ఆ శోధనలో నీతో ఒక పాపం చేయించాలి, ఏదో ఒక తప్పు నీ అంత చికాకు పెడుతుంది. అంత ఇంటుంటే కళ్ళు కాంపౌండ్కి పోయి మంచి 2 సీసాలు ఎత్తితే నెమ్మది వస్తుంది. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది? నిన్ను కళ్ళు తాగించడానికి ఈడ పిల్లాన్ని రెచ్చగొట్టింది. అర్థమైందా? భార్య మంచిదే, నువ్వు మంచోడివే. మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టిన ఆ శోధకుడు వాడే దుష్టుడైన సతాను. ఇతరులు పంచాయతీ పడతా ఉంటే మానవులకి ఎంత సమ్మగా ఉంటుందంటే, భలే కొట్టుకుంటాను, భలే తిట్టుకుంటా. ఎంటర్టైన్మెంట్. టీవీ కట్టేసి వస్తున్నాడుగా. టీవీ కంటే గొప్ప ఎంటర్టైన్మెంట్ ఈడ దొరుకుతుంది. శోధనలు. జాగ్రత్త. ఎవరి ద్వారా అయినా దుష్టుడు లోన ప్రవేశిస్తాడు. నేను గొప్ప భక్తుని కదా, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కదా, ఈవెందో సాతాను వస్తాడు. అరే యేసయ్య దగ్గరికే వచ్చాడండి. యేసయ్య కంటే గొప్ప వాళ్ళం మనం? చెప్పండి. రాలేదా? యేసయ్య దగ్గరికి వచ్చి శోధించాడా లేదా? ఇంతకాలం ఉన్న అలవాట్లు దా అని పిలుస్తాయి. శోధన. జాగ్రత్త ప్రియులారా. ఆ శోధనను సహించాలి. శోధన అనే మార్గమును మనము జయించాలి. ఇదే పేతురు పత్రికలో, ఇదే మొదటి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం మీరు ఇది గంట చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు. ఆమేన్. 6వ మార్గం నిందల మార్గం. యేసయ్యను వెంబడించగానే ఆ గ్రేట్ అనుకుంటారా? నిందలే వస్తాయి లోకంలో. ఏదిరా, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, అమెరికాలో దేవుడు, మన దేవుడు కాదు. అన్యులలో వాడు సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, నక్షత్రాలు దేవుడే. అన్యులలో పంచభూతాలు దేవుడే, వాయుదేవుడు, గాలి దేవుడే, భూమి దేవుడే, అగ్ని దేవుడే, పక్షులు దేవుళ్ళే. అవునా? జంతువులు దేవుళ్ళే. అంటే ప్రతిదానిలో దేవుని వెతుకుతున్నారు. కానీ ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుని మాత్రం వెతకలేకపోయారు. ఆ దేవుణ్ణి వెతుకుతూ ఆ మార్గం దొరకక వాళ్ళు ఏమైపోయారు? ఇతర మార్గాల్లో సృష్టిలో ఉన్న వాటన్నిటిని దైవములుగా భావించి, అందుకే మీరు చూడండి, వాళ్ళు పూజించే ప్రతి దాంట్లో సృష్టిలోని ఒక ఆకారం కనపడుతుంది. అన్నిట్లో దేవుణ్ణి వెతికారు కానీ అసలు దేవుని తెలుసుకోలేకపోయారు. కానీ వెతికిన వాడికి తప్పకుండా దొరికారు. ఈరోజు ఎంతోమంది పూజారులు మారారు, ఎంతోమంది ఖురాన్ బోధించే మౌలాలు మారారు. ఎందుకంటే వారు వెతికారు. వారు వెతకడం ఆపలే. మాకేదో ఒకటి దొరికింది కదా అని ఆపలే. వారు దొరికినా కూడా ఇది నిజమైందా, ఇంకా దీనికంటే నిజమైంది ఉందా, వెతుకుతూ. అందుకే వెతుకుడి మీకు దొరుకును. వెడికిన ప్రతి ఒక్కడికి యేసయ్య దొరికాడు ప్రియులారా. చివరిగా 7వ మార్గాన్ని చెప్పి ముగిస్తాను. తెస్సలోనికీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 2వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నది చూడండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. ఆమేన్. క్రైస్తవ మార్గము, క్రీస్తు నడిచిన మార్గము హెచ్చరికలతో కూడిన మార్గం. ఏ మార్గం అండి? బతిమలాడేది కాదండి. దేవుని వాక్యం ఎలాంటిదట? వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గం. అందుకే దేవుని వాక్యం వినేటప్పుడు నీకు బాధ అనిపించింది అనుకో, భయం అనిపించింది అనుకో, కూర్చిందనుకో, అప్పుడు ఏమర్థం? అది నీలో పనిచేస్తుంది, నిన్ను శుద్ధి చేస్తుంది. వాక్యం ఉదకమనే స్థానం ఎట్లాంటిది? ఉడకబెట్టి శుభ్రం చేసే మనలో ఉన్న పాపాన్ని గడుగుతుంది. చాలా గొప్పవాడివి నువ్వు. ఎప్పుడైతే వాక్యం విన్నప్పుడు నీకు భయం వేసిందనుకో, నీవు చాలా గొప్పవాడివి. దేవుడి వాక్యం నీ హృదయంలో కార్యం చేయడం మొదలుపెట్టింది, నిన్ను పరిశుద్ధపరచడం మొదలుపెట్టింది. దేవుని కనులు నీ మీద పడ్డాయి. హల్లెలూయా. దేవుని కను దృష్టిలో నువ్వు ఉన్నావు. ఆమేన్. నీవు రక్షణకు సమీపంగా ఉన్నావు. అందుకే నీకు ఆ వాక్యం భయం పెట్టింది, అందుకే ఆ వాక్యం నీకు బాధ కలిగించింది, అందుకే ఆ వాక్యం నిన్ను హెచ్చరించింది. తాగుబోతుల్ని బతిమిలాడితే వస్తారా దేవుని సన్నిధికి? హెచ్చరించి తీసుకురావాల్సిందే. దొంగలు బతిమిలాడితే వస్తారా? హెచ్చరించాల్సిందే. వ్యభిచారులు బతిమిలాడితే వస్తారా? మొండి వాళ్ళు బతిమిలాడితే వస్తారా? మూర్ఖులు బతిమిలాడితే వస్తారా? అందుకే హెచ్చరికలతో కూడిన వాక్యం. ప్రవక్తలు వచ్చి రాజుల్నే గడగడలాడించారు. నీవు మారు మనసు పొందితివా లేదా నిశ్చయముగా చచ్చెదవు. హిజ్కియా రాస్తూ ప్రవక్త పలికితే హిజ్కియా రాస్తా అప్పటికప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు హిజ్కియా రాజుకు ఆయుష్నిచ్చాడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. దావీదు పాపము చేస్తే నాతాను ప్రవక్త వచ్చి నీవు దేవుని తట్టుకు తిరిగి ప్రార్థించిదివా ప్రార్థించు, లేదా నిత్యముగా చచ్చెదవు, జాగ్రత్త. వెంటనే దావీదు కన్నీరు గార్చి ప్రార్థన చేసి తన పాపాన్ని ఒప్పుకో. హెచ్చరించకపోతే ఎట్లా వస్తుందండి? నేను చేసింది కరెక్ట్ అనుకుంటాడు, నేను ఫాలో అయ్యేది కరెక్ట్ అనుకుంటాడు, యెహోవానే దేవుడు అనుకుంటాడు, యేసయ్య కుమారుడు మాత్రమే అనుకుంటాడు. హెచ్చరించాలి, గద్దించాలి. శనివారమే ఆరాధన, విశ్రాంతి దినం చేయాలా, ఆదివారం చర్చి బంద్ చేయాలనుకుంటాడు వీడు. గద్దించాలి, హెచ్చరించాలి. శనివారం విశ్రాంతి దినం, యేసయ్య రానంత వరకు విశ్రాంతి దినం. కానీ ఇప్పుడు విశ్రాంతి దినం కాదు, క్రీస్తును అనుసరించి వారు పాటించవలసింది పునరుత్థాన దినము. హల్లెలూయా. పునరుత్థాన దినము విశ్రాంతి దినము కంటే గొప్పది కాదా? మనం నడవలసిన మార్గము యేసయ్య మార్గం. ఆమేన్. నేనే మార్గం, నా ద్వారా తప్ప నువ్వు వన్ క్యాన్. యూదుడైనా యేసయ్య నమ్మితేనే జరగలడు, ఇజ్రాయేలీయుడైనా యేసయ్య నమ్మితేనే జరగలడు, ముస్లిం అయినా యేసయ్య నమ్మితేనే జరగలడు, హిందూ అయినా యేసయ్య నమ్మితేనే చేయగలడు, క్రైస్తవుడైనా యేసయ్యను నమ్మితే తప్ప. యేసు అన్న మాట వాడు నోరు తెలిసి పలకకపోతే వాడు తండ్రిని చేరుట అసంభవం. కాబట్టి మార్గమయ్యున్న దేవుడు. ఆమేన్. 7 మార్గాలను గురించి మనకు బోధించాడు. యేసుని అడిగిన ఆ 7 మార్గాలు మన జీవితంలో మనం నడిచి తీరాలి. ఎప్పుడైతే మనం వాటి గుండా నడుస్తామో తప్పకుండా మనము తండ్రిని చేరగలం, పరలోకంలో నిత్య నివాసంలో ప్రవేశించగలం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.